10 కోట్ల మంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా ఉండేలా మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి మేడారం గద్దెల అభివృద్ధి పనులను పరిశీలించారు. సమ్మక్క జాతరకు జాతీయ గుర్తింపు వచ్చేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని కొండా సురేఖ కోరారు. అభివృద్ధి పనులపై రాజకీయాలు సరికాదని సీతక్క మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారంలో పర్యటించారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 30వ తేదీల్లో జరిగే మహాజాతరను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు పరిశీలించారు. ముందుగా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని పూజలు చేశారు. మేడారం అభివృద్ధి, ప్రాంగణ విస్తరణ పనులను స్వయంగా చూశారు. ఇంతకుముందు రూపొందించిన నమూనా ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించారు. జాతర సందర్భంగా తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. మేడారంలో అభివృద్ధి పనులకు సంబంధించి వారం 10 రోజుల్లో ఒక రూపు వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 10 కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలను ప్రణాళికలో పొందుపరిచి త్వరలో ఆమోదిస్తామని పొంగులేటి పేర్కొన్నారు. ఒరిజినల్ గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్ లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ఒక షేప్ వితిన్ వీక్ డేస్ 10 డేస్లో వస్తుంది. అది ఫేజ్ 2లో ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల 22వ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. గతంలో ఓవైపు జాతర జరుగుతుంటే మరోవైపు పనులు జరిగేవని, ఇప్పుడు సమన్వయంతో ముందే పనులు ముగిసేలా చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గతంలో మేడారం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్న మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేలా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రధానిని ఒప్పించాలని సురేఖ విజ్ఞప్తి చేశారు. ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. మేము పోయి ఇస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు. కనీసం మీకు మీరైనా వెళ్ళి అది ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతరగా అనౌన్స్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. మేడారంలో ఎన్నో తరాలకు సరిపడే విధంగా అభివృద్ధిని చూడబోతున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. 90 రోజుల మిషన్తో చిత్తశుద్దితో పనులు చేస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మలు ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకలని, దేవుడిపైన రాజకీయాలు వద్దని కోరారు. ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది. సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలా మందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు వద్దు. ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం. ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం. అది 3 కోట్లు కాదు, కేవలం 50 లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది. దాన్ని తీసి మళ్ళీ కాడ పెడుతున్నాం. దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే, అందులో వేరే రూపాయి ఒక్కడా కూడా వేస్ట్ కాలే. గత ప్రభుత్వంలో దాదాపు 9.5 కోట్లు 10 కోట్లతోటి చెక్ డ్యాములు కట్టి కూలగొట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టి, ఇది వాళ్ళ వృధా. కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత మరి వ్యక్తులుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు, మా ఆత్మగౌరవం కోసం, మా అస్తిత్వం కోసం, మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం, పెంపొందించడం కోసం, 10 తరాలు ఉంచడం కోసం. కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు, ఇక్కడ అంత ఎడారి చేసిర్రు, ఇంకేదేదో వాగుతున్నారు. అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి.
ఓ 10 రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాజాతరకు ముందే అన్ని పనుల్ని ముగించాలని అధికారులకు మంత్రులు లక్ష్యం నిర్దేశించారు.